Hey, hi Chingu, welcome back to my channel, Vannam Interaction. Good morning from Mysore. మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను రీసెంట్గానే ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళానని చెప్పి, సో రీసెంట్గానే నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని. మీరు ఎక్కడికి వెళ్ళానో గెస్ చేసేయండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, మీరు thumbnail చూసే వచ్చి ఉంటారు. ఎస్, నేను ఊటీకి అయితే వెళ్ళాను. మేము మైసూర్లో ఎక్కడా స్టే చేయలేదు, ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదు, డైరెక్ట్గా ఊటీకే ప్లాన్ చేసుకున్నాము. మైసూర్ ఇస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ అకార్డింగ్ టు మీ. నాకు ఎప్పుడు చాలా చాలా బాగా నచ్చుతుంది. మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి మైసూర్కి వెళ్తే. దిస్ టైం మేము ఎలాంటి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు, డైరెక్ట్గా మేమైతే హైదరాబాద్ టు ఊటీ వెళ్ళిపోయాము. ప్రీవియస్ డే అయితే నేను ఏమీ షూట్ చేయలేదు, లేట్ అయిపోతుంది. అదే రోజు ప్యాకింగ్ అంతా చేసుకునేసరికి నాకు లేట్ అయిపోతుందని నేను ఏం షూట్ చేయలేదు, కంగారులో మర్చిపోయాను. దిస్ ఇస్ ద మైసూర్ ప్యాలెస్. ఎంత బ్యూటిఫుల్ ప్యాలెస్, ఇంకెక్కడ ఉంటుందేమో అనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాలెస్ అనమాట. సో లోపల ఆర్కిటెక్చర్ కానీ బయట ప్యాలెస్ స్ట్రక్చర్ కానీ చాలా చాలా బాగుంటుంది. మైసూర్లో ఏది ఫేవరెట్ అంటే వితౌట్ ఫర్దర్ డిలే ఐల్ సే మైసూర్ ప్యాలెస్. అలా కర్ణాటక బార్డర్కి ఎగ్జిట్ ఇచ్చేసి ఇలా తమిళనాడు బార్డర్లో ఎంట్రీ ఇచ్చేసాం. ఇది మధుమలై టైగర్ రిజర్వాయర్ అనమాట. ఇక్కడ నుంచి మన కంప్లీట్ బందీపుర ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే వే అనమాట. ఈ వే మాత్రం డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారైనా ట్రావెల్ చేయాల్సిన రూట్ అనమాట, ఆన్ రోడ్. నేనైతే 3 times అయితే ట్రావెల్ చేశాను. దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ టైం. ఎప్పుడు వెళ్ళినా సేమ్ ఫీల్, ఆ నేచర్లోకి వెళ్ళినట్లే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడక్కడ యానిమల్స్ కనిపిస్తాయి. ఇవైతే మంకీస్ అనమాట. డోంట్ ఫీడ్ యానిమల్స్ అని క్లియర్గా రాసి పెట్టున్నా. ఇంకా కొంతమంది ఎదవలు అయితే ఫీడ్ చేస్తూనే ఉంటారు యానిమల్స్కి కావాల్సినంత ఫుడ్ ఫారెస్ట్ నిండా దొరికిద్ది. మనం వేసి అనవసరంగా పొల్యూషన్ చేయడం తప్ప ఏముండదు. సో డోంట్ ఫీడ్ యానిమల్స్. మీరు ఏ ఫారెస్ట్లో వెళ్తున్నా ఇన్ కేస్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఇవ్వండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అయిన ఊటీకి ఫైనలీ రీచ్ అయిపోయాము. అండ్ ఇదైతే మా ఫామ్ హౌస్లో ఉన్న బ్యాక్ సైడ్ బాల్కనీ వ్యూ అనమాట. ఎంత బాగుందో కదా. ఫామ్ హౌస్కి రిలేటెడ్ మొత్తం డీటెయిల్స్ అన్ని నేను షార్ట్లో ఇచ్చేసాను, కింద అయితే ట్యాగ్ చేస్తాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ నుంచి చూసారా, లైక్ వర్షం పడుతుంది ప్లస్ ఒక పక్క సన్లైట్ వస్తుంది. ఆ వ్యూ ఎంత బాగుందో, చాలా చాలా మంచి వ్యూలో దొరికింది మాకైతే. లాస్ట్ మినిట్లో చుట్టూ ఫార్మింగ్ ల్యాండ్, క్యారెట్ అండ్ బీట్రూట్ వేశారు, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా కొంచెం ల్యాండ్లో అయితే వాళ్ళు ఇంకా ఫార్మింగ్ చేస్తున్నారు. ఏం వేస్తున్నారో అయితే ఐడియా లేదు, ఆ కిందికి దిగే అంత ఓపిక లేక నేనైతే వెళ్ళలేదు. సో ఇదైతే రెయిన్ తర్వాత వ్యూ అనమాట. చాలా బాగా అనిపించింది ఆ వ్యూ అంతా. చుట్టూ ఫార్మింగ్ ల్యాండ్, దూరంగా మౌంటైన్స్, సన్సెట్, చాలా చాలా బాగుండే. ఐ లవ్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ మై రూమ్ ప్లస్ ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. సో మనకైతే 2 sides విండోస్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి గ్రిల్ కూడా లేదు. కొంచెం పిల్లలు వెళ్తే మాత్రం డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి, పెద్దవాళ్ళు అయితే నో ఇష్యూస్, ఫైన్. సో మనకి ఏ విండో ఓపెన్ చేసినా కూడా వ్యూ పాయింట్సే చాలా చాలా బాగుండే. సో కంఫర్టబుల్గా ఉండింది రూమ్. చూసారా వ్యూ ఎంత బాగుందో. జస్ట్ అలా విండో ఓపెన్ చేయంగానే క్యారెట్ ఫామ్ అనమాట. ఈ రోజు అయితే మేము పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే నియర్లీ 19-20 hours ఆఫ్ జర్నీ చేసాం కాబట్టి టైర్డ్ అయిపోయాం. డైరెక్ట్గా ఈవినింగ్ వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చేసి వీ హ్యావ్ టేకెన్ సమ్ రెస్ట్. టుడే ఈజ్ డే 2 in ఊటీ. అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నామో చూపించేస్తాను. లెట్స్ గో. మా మమ్మీ అయితే కాల్ చేసి డిస్టర్బ్ చేసేసింది అనమాట. నా నిద్ర మొత్తం పోయింది, బట్ మంచిదే అయ్యింది. బయటికి వచ్చి చూస్తే ఈ సన్ రైజ్ వ్యూ ఎంత బాగుందో కదా. ఆ సన్ రైజ్, ఆ మౌంటైన్స్లో నుంచి సన్ బయటికి వచ్చి అలా రేస్ ల్యాండ్ మీద పడుతుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. థ్యాంక్స్ టు మై మామ్. ఒక్కొక్కసారి డిస్టర్బ్ చేయడం కూడా మంచిదే. ఈ వ్యూ కోసం అయితే ఫిదా అవ్వచ్చు. దూరంగా మంచు పడుతుంది, లైక్ దగ్గరగా సన్ రైజ్, చాలా చాలా బాగుంది కదా. ఈ రోజు మా ఫస్ట్ స్పాట్
బట్ అయితే రోజ్ గార్డెన్, రోజెస్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటే మాత్రం కమెంట్ చేయండి. జాస్మిన్ నచ్చని వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు, ఐ అగ్రీ. మీకు ఎవరికైనా నచ్చకపోతే కూడా కమెంట్ డౌన్ చేసేయండి. ఇక్కడైతే 4000+ రోజెస్ ఉంటాయి అని చెప్పి విన్నాను, నాకు అంత ఐడియా లేదు, ఎప్పుడో విన్నట్టు గుర్తు. ఇక్కడైతే చాలా చాలా మంచి మంచి రోజెస్ కలర్స్ లో చాలా బాగుంటాయి. పేరే రోజ్ గార్డెన్ కదా, ఇంకా అన్ని వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉండాల్సిందే, లేకపోతే పేరుకి న్యాయం ఉండదు కదా. రోజ్ గార్డెన్ అనేది కొంచెం పెద్దగానే ఉంటది. ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్, సెకండ్ రోజ్ గార్డెన్ అన్నమాట. రోజ్ గార్డెన్ కూడా ఎలాగంటే మనకి స్టేజెస్ వైజ్ ఉంటది. ఫస్ట్ స్టేజ్ లో కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి, చాలా మంది రష్ ఇక్కడే ఉంటారు. సెకండ్ స్టేజ్ లో కొంచెం తక్కువ రష్ ఉంటారు, థర్డ్ స్టేజ్ లో ఇంకొంచెం తక్కువ. అలా మనం కిందకు వెళ్లే కొద్దీ రష్ తక్కువ ఉంటారు. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో, ఇక్కడ నుంచి మొత్తం సిటీ కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ లో అయితే ఎంత మంచి ఫొటోస్ వచ్చాయో, ఐ లవ్ ఇట్. ఇవైతే సమ్మర్ లిల్లీ ఎంత బాగున్నాయో చూడండి, వైట్ అండ్ పర్పుల్ కలర్ లో చాలా చాలా ఇదిగో ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ ఒక వాటర్ ఫౌంటైన్ అన్నమాట. ప్రీవియస్ గా నేను మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు అసలు ఏమైందో గుర్తు లేదు, నేను మా చెల్లి అయితే బాగా కొట్టుకున్నాము, అలిగున్నాం అనమాట, మూతి ముచ్చుకొని ఉన్నాము. అక్కడైతే చాలా ఫొటోస్ తీశారు మా డాడీ. ఏ ఫోటోలో చూసినా కూడా మా ఇద్దరి కోపము అలగటే కనిపిస్తుంది. వీలైతే అవి షార్ట్స్ లో నేను ట్యాగ్ చేస్తాను. ఎన్ని చూసినా కూడా అవే రోజెసే, అవే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. ఇక్కడే ఉంటే టైం వేస్ట్ అయిపోయిద్ది అనేసి మేము నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాం. ఇది ఊటీలోని బోట్ హౌస్. యాక్చువల్లీ ఇది ఊటీ లేక్ అన్నమాట. బోటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హార్స్ రైడ్ చేయాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్. మేము వెళ్ళే టైంకి ఫుల్గా రెయిన్ పడుతుంది, అస్సలే కూల్ వెదర్ ప్లస్ ఈ వర్షం ఎంత చలి పెట్టిందంటే నేనైతే ఉనికిపోతూ ఉన్నా. సరేలే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, బోటింగ్ చేద్దాం, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ చలి డబల్ అవుతుంది, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళాము. చూస్తేనేమో బాప్రే ఎంత క్యూ ఉందో. ఆ క్యూలో నిలబడి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అక్కడ బోటింగ్ దగ్గర వెయిట్ చేయడం కంటే బెటర్ మనం కొంచెం సేపు దూరం నుంచి చూసి ఆస్వాదించి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేమైతే బోటింగ్ చేయలేదు. ఇంతకుముందు నేనైతే స్పీడ్ బోట్ ఎక్కాను, వాడు అక్కడక్కడ ఒక 15 minutes తిప్పుతాడు, డబ్బులు దొబ్బుతాడు అనమాట. అసలు ఏముండదు, అట్లీస్ట్ కొంచెం దూరం కూడా తీసుకొని వెళ్ళరు, వేస్ట్ ఆఫ్ మనీ. బట్ స్టిల్ పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ వ్యూ చూసారా వర్షంలో ఎంత బాగుందో. అలానే మేము కొంచెం సేపు ఆ వ్యూని అంతా ఎంజాయ్ చేసాం. కొంచెం కంపు కొడుతుంది కానీ బాగానే ఉంటుంది చూడ్డానికి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. అది కూడా వర్షంలో చూసాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇన్ కేస్ మీరు వెళ్తే మాత్రం స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేయండి, పెడల్ బోట్ రా బోట్ అయితే వేస్ట్. నెక్స్ట్ అయితే కొంచెం స్నాక్స్ ఉన్నాయని చెప్పి తిందామని వచ్చాము. ఫస్ట్ అయితే ఇది పొటాటో ట్విస్ట్ ట్రై చేసాము, పెరి పెరి వేసి, సాస్ లేకుండా చాలా బాగుండే. ఆబ్వియస్లీ మనకు ఐస్ క్రీమ్ పిచ్చి కదా, వర్షం అయినా ఎండ్ అయినా ఏది ఏమైపోయినా సరే ఐస్ క్రీమ్ కనపడంగానే తినేయాలి. సో ఇది సాఫ్టీ, చాలా బాగుండింది టేస్ట్. బట్ అది తింటున్నప్పుడు ఎంత చలి పెట్టిందంటే డబల్ అయిందనమాట ఉన్న చలి. బట్ స్టిల్ ఐస్ క్రీమ్ ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్. నాలాగే సీజన్కి సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ డౌన్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ స్వీట్ కార్న్ ప్లస్ పాప్కార్న్ కూడా ట్రై చేసాం, చాలా బాగుండే. ఈ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర ఉండే చాక్లెట్ మాత్రం సూపర్ ఉండింది. ఊటీ వచ్చాక క్యారెట్స్ ఎవరైనా మిస్ అవుతారా? మేము కూడా మిస్ అవ్వలేదు. 20 రూపీస్కి ఇన్ని ఇచ్చాడు, చాలా స్వీట్గా బాగుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వర్క్ చేశాను ఈ వీడియో మీద అయితే మాత్రం. నా ఎఫర్ట్స్, మా చెల్లి ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి ఒక్క వీడియో కోసం. ఇంకా వీడియో అయిపోలేదు. ఊటీలో డే 3 అండ్ డే 4 ఉంది, అది నెక్స్ట్ సండే షార్ప్ 10 o'clock అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా చింగు, ప్లీజ్. దాట్స్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. ఓ షెట్, ఇది మినీ వ్లాగ్ కాదు కదా, అలవాట్లో పొరపాటు. దాట్స్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్.